హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఈ వీడియో ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మా ఇంటికి ఆ రోజు చుట్టాలు వచ్చారు. అసలు ఎవరు వచ్చారు ఏంటి అన్నది తర్వాత చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే నేను పొద్దున్న లేచిన వెంటనే టీ పెట్టుకొని తాగను. ఫస్ట్ బయట ముగ్గేస్తాను, తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని తర్వాత అప్పుడు ప్రశాంతంగా టీ తాగుతాను. కానీ చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళకి తొందరగా పొద్దున్న లేచిన వెంటనే టీ తాగడం అలవాటు అనమాట. అందుకే ఫస్ట్ టీయే పెట్టాను. మన అలవాట్ల ప్రకారం వాళ్ళకి మర్యాద చేయకూడదు కదా, వాళ్ళ అలవాట్ల ప్రకారమే వాళ్ళకి మర్యాదలు చేసి పంపించాలి. అందుకే పొద్దున్నే టీ పెట్టాను. తర్వాత ఏంటంటే ఇక్కడ కోయిల అరుపు వినిపిస్తుంది కదా వీడియోలో. మనము నార్మల్గా ఊర్లో అయినా ఎక్కడైనా కోయిలు అరిచినప్పుడు అరుపు మాత్రమే వింటాము. కోయిల్ని చూడాలనుకుంటే అది అస్సలు కనిపించదు కదా. నాకైతే ఎప్పుడు కనపడలేదండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు కోయిల్ని. అని ఈ రోజు మాత్రము కోయిల క్లియర్ గా కనిపించింది. ఆ చెట్టు మీద నుంచి సౌండ్ వస్తుంటే చూసేసరికి అక్కడ ఉందన్నమాట. వీడియోలో కూడా చూపించాను కదా, అసలు నిజంగా కాకిలాగే ఉంది కోయిల్ కూడా. ఈ రోజు చూసాను అనమాట కోయిల్ని. మాకు పల్లెటూరులాగే పొద్దున్న లేస్తే తొందరగా కొంచెం 6కి అలా లెగాలి, కానీ మంచిగా పక్షుల అరుపులు గట్రా బాగా వినిపిస్తాయి. ఇంకా చుట్టాలు వచ్చారు అని చెప్పాను కదా, ఇదిగోండి వీళ్ళేనండి ఆ చుట్టాలు కాదు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా మరిది వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా ఆడపడుచు వాళ్ళ తోటికోడల కొడుకు ఈ అబ్బాయి, ఎల్లో కలర్ షర్ట్ అబ్బాయి. లాస్ట్ వీక్ మా ఆయన ఊరెళ్ళారు అని చెప్పాను కదా, ఆ ఊరెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు మా మరిది వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, మా అన్నయ్య, ఆ అన్నయ్య కూడా ఊరెళ్ళారు. ఇంకా వాళ్ళతోటి మా ఆడపడుచు వాళ్ళ తోటికోడల కొడుకు వాళ్ళ ఊరెళ్ళాడు. అదే కడపలో ఉంటారు. కడపలో ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అయితే మా అన్నయ్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట, ప్రైవేట్ జాబు. అయితే హైదరాబాద్లో ఏదో పని ఉందని చెప్పి ఇంకా 10 days ఇక్కడే ఉంటారట, పని ఉంటుందట. ఇంకా వాళ్ళు కడపలో ఏం చేస్తారులే వాళ్ళిద్దరు అని చెప్పి మా ఆడపడుచు వాళ్ళ తోటికోడల కొడుకు వాళ్ళిద్దరిని కూడా మా అన్నయ్య తీసుకొచ్చాడు. మొత్తానికి అందరము కలిసి 10 మంది ఉన్నాము ఇంట్లో. సందడిగా ఉంది. మా ఆయన, మా మరిది వాళ్ళ పిల్లలు మంగళవారం నైట్ వచ్చారు. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గురువారం వచ్చారనమాట. ఎంతమంది ఇంట్లో ఉంటే ఫుల్గా పని ఉంటుంది. అయినా అంత బిజీలో కూడా ఈ వీడియో తీసాను. అసలు వాళ్ళకి ఏం వండి పెట్టాను, మా ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉంది, ఎంత సందడిగా ఉంది, అసలు ఏం చేస్తున్నాము మేమందరము కలిసి, అసలు ఏం వండి పెట్టాను అని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీసాను అనమాట. ఇంకా ఫ్రైడే రోజేమో టిఫిన్కి ఉప్మా చేసి పెట్టాను. మీరు అనుకుంటారేమో చుట్టాలు అని చెప్పి ఉప్మాతోనే మర్యాదలు చేస్తున్నావా అని, కానీ కాదండి. ముందు రోజే ఇడ్లీ పెట్టాను, ఆ తర్వాత నైట్కి దోశలు వేసాను. ఇంక ఈరోజు అవన్నీ బోర్ కొడతాయి కదా అని చెప్పి ఉప్మా చేశాను, అంతేగాని ఉప్మాతోటి మర్యాద చేసేలేదు. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను కూడా దేవుడికి దీపం పెట్టి టిఫిన్ తిన్నాను. తర్వాత నాకు ఒకటి ఎక్స్ట్రా డ్యూటీ ఉందని చెప్పాను కదా, మా అమ్మాయిని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడము తీసుకురావడము. మా ఆయనేమో చక్కగా డాన్స్ క్లాస్కి జాయిన్ చేస్తారు కానీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నార్మల్గా వీక్లీ 3 days ఆఫీస్కి వెళ్ళాలి, కానీ పిల్లలు వచ్చి ఉన్నారు కదా, ఇంకా గొడవగా ఉంటుంది. కాల్స్ అటెండ్ చేయాలి, వర్క్ చేసుకోవడం ఇంట్లో అవ్వదని చెప్పి ఫుల్ వీక్ అంతా కూడా ఆఫీస్కే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అమ్మాయిని డాన్స్ క్లాస్కి తీసుకొస్తున్నానండి. ఈ రోడ్లో ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. ఈ మధ్య అయితే వర్షం పడింది కదా, ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉండేది. అది మీకు చూపించాలని ఈరోజు అయితే ఈ వీడియో తీసాను, కానీ ఈరోజు అంత ట్రాఫిక్కే లేదు అసలు. కానీ నార్మల్గా అయితే కిలోమీటర్ మేర ట్రాఫిక్ అనమాట, ఫుల్ ట్రాఫిక్ ఉండేది. కానీ ఈరోజు ఖాళీగా ఉంది. మొన్న లాస్ట్ వీక్ వర్షం పడింది కదా, ఆ వర్షం తర్వాత మళ్ళీ గురువారం రోజు నైట్ వర్షం పడింది అనమాట. ఆ వర్షానికి రోడ్లు మొత్తము ఎంత ఫుల్గా వాటర్ వస్తాయి. ఈ రోడ్డు బాగానే ఉండేదండి, కానీ ఈ మధ్య రోడ్లు వేయడానికి, అదే రోడ్లు వెడల్పు చేయడానికి తవ్వేశారు. అందువల్ల ఎక్కడికక్కడ గొంతులుండిపోయి ఫుల్గా వాటరు బురద ఫుల్గా అయిపోయింది అనమాట. వర్షాలు పడ్డమేమో కానీ ఈ మధ్య ఈ ఎండలకి వాతావరణము ఈరోజు చల్లగా ఉంది. ఫ్రైడే రోజు అయితే అస్సలు ఎండే లేదు, క్లైమేట్ సూపర్గా ఉంది. అసలు హైదరాబాద్కి ఈ సంవత్సరం అంత ఎండలు ఎప్పుడూ లేవు, అలాంటిది ఒక్కసారిగా కూల్ అయిపోయింది వాతావరణము. కానీ ఇప్పుడు ఇలాగ ఉందంటే నెక్స్ట్ మంత్ ఎండలు వాచిపోతాయేమో భయం వేస్తుంది. ఎందుకంటే మే నెలలోనే ఎండలు ఉండాలి, కానీ వర్షాలు పడుతున్నాయి.
నెక్స్ట్ మంత్ వర్షాలు పడాలి, కానీ అప్పుడు బాగా ఎండలు కొడతాయేమని భయం వేస్తుంది అనమాట. ఇంకా నేను మా అమ్మాయిని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చేసరికి మా పిల్లలైతే పేపర్లు చింపుకొని ఏవేవో చేసుకుంటున్నారు. నేను వెళ్ళినప్పుడే చెప్పాను అనమాట, టిఫిన్ తిన్నప్పుడు చెప్పాను, నేను వెళ్ళి వస్తాను, మీరు అస్సలు అత్తకు అల్లరి చేయకండి, నేను వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పడుతుంది, మీరు అస్సలు అల్లరి చేయకండి, మంచిగా ఆడుకోండిరా అని చెప్పాను. అయితే అలాగని ఏం కావాలంటే అది చేసుకోండి కానీ కొట్టుకోకండి అని చెప్పాను. అలాగే దొడ్డ అని చెప్పినారనమాట. ఈ లోపల పేపర్లన్నీ చింపుకొని మొత్తము మంచి పేపర్లే ముక్కలు ముక్కలు చేస్తారు. అయితే ఇంతవరకు చింపినవి చాలరా, మంచి పేపర్స్ డ్రాయింగ్ ఏవో చేసుకోండి లోపల పెట్టేయండి అంటే పెట్టేశారు. తర్వాత ఇక్కడ మా పిల్లలకి జడలేస్తున్నాను. వంట చేయడానికి కూడా నాకు ఇబ్బందిగా లేదు, కానీ వీళ్ళకి జడలేసినప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళది చాలా ఎక్కువ జుట్టు అనమాట, నాకు జుట్టు చాలా తక్కువ, మా అమ్మాయికి కూడా తక్కువే, నాకైతే ఆ ఉన్న జుట్టు కూడా ఊరికే ఊడిపోతుంది. అందువల్ల మాకు పెద్దగా జడలేం రావు. నాకు ఊరెళ్ళినా కూడా మా అమ్మాయికి కూడా మా తోటికోడలే జడలేస్తుంది. మా తోటికోడలు మాత్రము జడలు బాగా వేస్తుందండి. అసలు తెల్లవారేసిన జడ రేపు తెల్లవారిందాక అలాగే ఉంటుంది, అంత గట్టిగా వేస్తుంది అనమాట. కానీ నాకు ఏదో నచ్చినట్టు వచ్చినట్టు వేసాను. ఇంకెక్కడ నేను వాళ్ళకి జడలేసే లోపల మా ఆడపడుచు ఏమో గిన్నెలన్నీ తోమేసి కిచెన్ నీట్గా పెట్టేసింది. ఏదైనా అంతే కదా, 10 మంది ఉన్న దగ్గర ఒకరికొకరము సాయం చేసుకోకపోతే ఒక్కలమే చెయ్యాలంటే కష్టము. నేనేమో వంట చేస్తే మిగతా పనులు చేస్తాను, తనేమో గిన్నెలు కడిగేస్తుంది, ఈ లోపల ఇల్లు క్లీన్ చేసేయడము ఇలాంటివన్నీ చేస్తుంది. ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. మా ఆడపడుచు వాళ్ళు ఒక 10 days వరకే ఉంటారు, తర్వాత వాళ్ళు కడప వెళ్ళిపోతారు. తర్వాత మా మరిది వాళ్ళ పిల్లలైతే హాలిడేస్ అయినంత వరకు ఉంటారు, ఇంకొక 1 month ఉంటారు అనమాట. తర్వాత మా మరిది వస్తారు, లేకపోతే మా ఆయనే వెళ్ళి డ్రాప్ చేసి ఊర్లో దించేసి వస్తారనమాట. మా హస్బెండ్ వాళ్ళు 3 అన్నదమ్ములు, మా హస్బెండే పెద్ద, వీళ్ళు 3 తర్వాత ఒక సిస్టరు, తనే మా ఆడపడుచు అనమాట. మేము హైదరాబాద్లో ఉంటాము, మా మరిది వాళ్ళు ఇద్దరు కూడా ఊర్లో ఉంటారు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట, కలిసే ఉంటాము. ఇంకా ఇక్కడేమో లంచ్కి ఎగ్ ములక్కాయ కర్రీ చేశాను. నార్మల్గా అయితే కొంచెం కొంచెం కర్రీ చేసుకోవడం అలవాటు కదా, ఈరోజు ఇంకెంతమందికి ఎక్కువ కర్రీ చెయ్యాలని చెప్పి ఇంకా టమాటాలు ఎగ్స్తో పాటే ఉడికించేసి మిక్సీ పట్టి ఉంచాను. ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఎగ్స్ ఏమో ఎర్రగా ఫ్రై చేసి పక్కన పెట్టాను. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత మునక్కాయలు వేసి బాగా వేపాలన్నమాట. మునక్కాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా టమాటా పేస్ట్, అది కూడా వేసేసి బాగా కలుపుకొని ఉప్పు పసుపు కారం వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం అంతా చూసుకొని ఏదైనా సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించితే సరిపోద్ది. లాస్ట్లో కొంచెం మసాలా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను ఎందుకంటే ఎంత ఎక్కువ గ్రేవీ చేశాను, పిల్లలు తిన్నప్పుడు అందరూ కూడా నాకు గ్రేవీ కావాలి అని అడుగుతారు, అందుకనేసే ఎక్కువ గ్రేవీ చేశాను. ఇంకా గ్రేవీ సరిపోద్దో లేదో అని చెప్పి చింతపండు చారు కూడా చేశానండి. ఈ చింతపండు చారు మా శ్రీకాకుళం సైడు ఇలా చేస్తారనమాట, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ గిన్నెలో నీళ్ళు పోసి చింతపండు ధనియాలు ఉప్పు పసుపు కరివేపాకు ఇంకా బెండకాయ ముక్కలు గట్రా వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట. అది మరిగే లోపల ఇక్కడ అరటికాయ కూర చేస్తున్నానండి. మా ఆడపడుచు శుక్రవారము ఎన్వి తిందనమాట, అయితే తన కోసం అనమాట ఇక్కడ అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అరటికాయ ఫ్రై చాలా సింపుల్గా తొందరగా అయిపోద్ది. ఈ చారు మరిగే లోపల ఈ అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది. తాలింపు పెట్టి ముక్కలేసి ఉప్పు కారం వేసేసి దించేయడమే అంతే. అరటికాయ తొందరగా ఫ్రై అయిపోద్ది కదా, అందుకే మా ఆడపడుచు ఏమో నాకు ఇంకేం వద్దులే వదినా అని చెప్పింది. చారు ఉంది పప్పు ఉంది నాకు చాలు వద్దు అని చెప్పింది. కానీ ఉట్టు పప్పుతో ఏం తింటదిలే అని చెప్పి అరటికాయ ఫ్రై చేశాను. చారు మరిగే లోపల అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకేంటంటే ఇక్కడ చూసారా గిన్నెలు వెనక్కి ముందుకి మార్చి వంట చేస్తున్నాను. ఎందుకంటే 2 బర్నర్స్ మీద ఒకేసారి వంట చేసినప్పుడు
వెనక బర్నర్ మీద ఉన్న గిన్నెలో ఏదైనా కలపాలి లేకపోతే పోపు పెట్టాలి అంటే చేతులు కాలిపోతున్నాయి. ఆల్రెడీ నా చెయ్యి కాలిపోయిందనమాట. అది చూపించలేదు కానీ అలాగా ముందు ఏదైనా కలపాల్సింది తాలింపు ఏదైనా పెట్టాల్సింది ముందు బర్నర్ మీద చేస్తాను. వెనక బర్నర్ మీద ఇలా చారు ఏదైనా మరుగుతుంది ఇంక దాని పని మనకు లేదు అన్నవి వెనక బర్నర్స్ మీద పెడతాను అనమాట. ఇంకెక్కడ చారుకి పోపు పెట్టాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, తెల్లుల్లి, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చారు వంపేసుకోవడమే. మా ఊరు సైడ్ అయితే పప్పు వండుకున్నా కూర చేసుకున్నా ఏమైనా కానీ ఈ చారు అయితే కంపల్సరీ వండుకుంటారు. చికెన్తోని ఈ చారు కాంబినేషన్ అద్దరిపోద్ది. ఎప్పుడైనా చికెన్ వండిన రోజు ఈ చారు ఇలా కాంబినేషన్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడేమో పిల్లలకి వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను. వంట అయితే తొందరగా చేస్తాను కానీ లంచ్ టైం దాకా ఉండాలంటే పిల్లలకి ఆకలేస్తుంది కదా, అందుకే మధ్య మధ్యలో ఏవో ఒకటి స్నాక్స్ ఇలాగా ఇస్తూ ఉంటాను అనమాట. వంట ఎందుకు తొందరగా చేస్తాను అంటే మా అమ్మాయికి డాన్స్ క్లాస్ నుంచి తేవడానికి నేనే వెళ్ళాలి కదా, అందుకే తొందరగా వంట చేస్తాను. డాన్స్ క్లాసు 1 గంట దాకా ఉంటుంది. ఇంకా అప్పటిదాకా వంట చేయకపోతే టైం అయిపోద్ది కదా రిటర్న్ వచ్చి వంట చేస్తే, అందుకే తొందరగా వంట చేస్తాను అనమాట. ఇంకా నాతో పాటు మా మరిది కూతురు చిన్నమ్మాయి కూడా వస్తా అన్నది. దొడ్డ అక్క వాళ్ళ డ్యాన్స్ క్లాసు నేను కూడా చూస్తాను, నేను కూడా నీతోటి వస్తాను దొడ్డ అని చెప్పింది. సరే అని తీసుకెళ్ళాను. నేను వెళ్ళినప్పటికీ మా అమ్మాయిది డ్యాన్స్ క్లాస్ అయిపోయింది. నార్మల్గా అయితే ఎప్పుడు ఒక 5 నిమిషాల ముందే వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల దాకా డాన్స్ చేపిస్తూనే ఉంటారు. అయితే నీకు అక్క డాన్స్ చూపిస్తాను రా అమ్మ అని మా మరిది కూతురిని తీసుకెళ్ళాను. కానీ ఈరోజు మేము వెళ్ళినసరికి మా అమ్మాయిది డ్యాన్స్ అయిపోయి ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉందనమాట. ఇంక సరేనమ్మా రేపు ఎప్పుడైనా తీసుకెళ్తానులే మళ్ళీ ఒకసారి, అప్పుడు చూద్దు కానీ అక్క డ్యాన్స్ అని చెప్పాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరికీ భోజనాలు పెట్టాను. మా హస్బెండ్ ఇంకా మా ఆడపడుచు ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోయారు, భోజనాలకు రాము అని చెప్పేశారు. ఇంకా ఇక్కడ పిల్లలకి భోజనాలు వడ్డించాను. ఇక్కడ చూసారా మొన్న వీడియోలో బియ్యం పిండితో అప్పడాలు వేసాను అని చెప్పాను కదా, ఆ అప్పడాలు ఇవేనండి. ఆల్రెడీ కొన్ని ఫ్రై చేసాను ముందు రోజే. ఇంకా నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను. చాలా బాగా వచ్చినాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. వస్తాయో రావో అనుకున్నాను కానీ బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా పిల్లలందరూ తినేసిన తర్వాత నేను తింటున్నాను. నార్మల్గా అయితే డైనింగ్ టేబుల్ మీద మేము కూర్చొని తినము, టీవీ దగ్గర కూర్చొని తింటాము అని చాలాసార్లు చెప్పాను కదా. కానీ ఈరోజు మాత్రము పిల్లలందరికీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఎందుకంటే టీవీ దగ్గర కూర్చొని తిన్నారు అనుకోండి అస్సలు తినరు, ఒక పట్టన టీవీ చూసుకొని అలాగ ఉండిపోతారు అనమాట. అందుకే మీరు ఎప్పుడు కూడా టీవీ దగ్గర చూసుకొని తినకండ్రా, ఇక్కడ తినేయండి అని చెప్పాను. సరే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరే తినేశారు. భోజనాలు అయిన తర్వాత నేను మా ఆడపడుచు ఒక 1/2 అవర్ పడుకున్నాము. పిల్లలు మాత్రం అస్సలు పడుకోలేదు, టీవీ చూసుకున్నారు. కాసేపు క్యారమ్ బోర్డు ఏదో ఆడుకున్నట్టున్నారు. తర్వాత ఈవినింగ్ 4 అయింది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కనిపిస్తుంది కదా ఆ వీడియోలో, మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతోటి ఎక్కువ ఆడుకుంటుంది అనమాట. తనకి డాన్స్ క్లాస్ ఉంది ఈవినింగ్, డాన్స్ క్లాస్కి కూడా వెళ్ళను అంటుంది. ఆ అమ్మాయి మా మరిది కూతుర్లు వీళ్ళందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా, ఇంకా తనకి ఆడుకోవడానికి మంచిగా దొరికినారని చెప్పి ఇంకా తను ఎక్కువ వీళ్ళతోనే ఆడుకుంటుంది అనమాట. ఇంకా 4:35 అయ్యింది. మేము టీలు తాగాము, పిల్లల కోసము సూప్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైము డిమార్ట్కి వెళ్ళినప్పుడు సూపులు తెచ్చినాము. అవి రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్, ఒకటి టమాటా సూపు, ఇంకొకటి మిక్స్డ్ వెజ్ సూప్ అనమాట. ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్కసారి చేద్దామంటే ఎవరికి సరిపోదు, అందుకే 2 కలిపేసి నేను కూడా ఇంకొంచెం క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ వేసేసి చేశాను. మాకైతే ఒక ప్యాకెట్ ఒక ట్రిప్కి సరిపోద్ది. కానీ ఊరు నుంచి పిల్లలు కూడా వచ్చినారు కదా, అందరికీ ఒక ప్యాకెట్ చేస్తే సరిపోదని 2 కలిపేసి చేస్తాను. ఈ సూప్ అనమాట కొంచెం పలచగానే చేశాను, ఎందుకంటే ఇంతమంది మేము ఉన్నాం కదా, చిక్కగా చేస్తే సరిపోద్దో లేదో అని కొంచెం పలచగా చేశాను. మా పిల్లలు తాగుతారో తాగరో అనుకున్నాను కానీ అందరు కూడా ఖాళీ చేస్తారు, తాగేశారు.
ఇంకా సూప్ తాగేసిన తర్వాత కిందకి వెళ్ళి ఆడుకోండిరా అని చెప్పాను. పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉండి క్యారమ్స్ హౌసీ ఆడుకుంటున్నారు, లేకపోతే టీవీ చూసుకుంటున్నారు. అయితే కింద పర్వాలేదు, చాలా ప్లేస్ ఉందిరా మాకు ఆడుకోవడానికి, కిందకి వెళ్ళి ఆడుకోండి అని చెప్పాను. ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.